హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొనిదెల నిహారిక మనకు తెలుసు, నాగేంద్ర బాబు గారి కూతురుగా కానే కాకుండా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిందనే కాకుండా ఒక ఆర్టిస్ట్గాను, యాంకర్గా గాను, ఒక నిర్మాతగాను మన అందరినీ అలరించిన విషయం. ఆమెకు అందరం ఫేవరెట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆమె వ్యక్తిగత జీవితంలో విడాకులు, ఆ విడాకుల తర్వాత ఆమె పరిస్థితులు ఇవన్నీ కూడా నెట్టింట్లో చాలాసార్లు వైరల్ అయినాయి. ఆమె విడాకుల విషయంలో చాలా చర్చ జరిగింది సోషల్ మీడియాలో. అయితే ఆమె వ్యక్తిగత జీవితం అయినప్పటికీ ఆమె యొక్క సెలబ్రిటీ స్థాయి హోదాలో ఉంది కాబట్టి ఆమె వ్యక్తిగతంగా జరిగేటువంటి ప్రధాన సంఘటనలు కానీ లేదా ఇతరత్ర విషయాల్లో అభిమానులకు కానీ, వీక్షకులకు కానీ, ప్రేక్షకులకు కానీ కాస్త ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట, వాస్తవం. కాబట్టి వ్యక్తిగత విషయంలో జోక్యం చేసుకుంటున్నారనో, వ్యక్తిగత విషయాల్లో చర్చిస్తున్నారని బాధపడడం కన్నా మనం వాటిని ఎక్కువసేపు పబ్లిక్ చేయకుండా మనం సాధారణంగా మనం దాన్ని ప్రైవేటైజేషన్ ఉంచుకుంటేనే బాగుంటుంది. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, కొనిదెల నిహారిక ఎప్పుడైతే తన పెళ్ళి తాలూకు వివరాలను, పెళ్లి ఏర్పాట్లను సోషల్ మీడియాలో పెట్టిందో ఆ రోజే అవన్నీ కూడా పబ్లిక్ ఇంట్రెస్టెడ్ ఐటమ్గా మారిపోయింది. తానే తమ వివాహ విషయాన్ని, టాపిక్ని పబ్లిక్ చేసినట్టుగా మనం భావించవచ్చు. అందుకే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమంలో ఆమె విడాకులు కూడా బాగా చర్చ జరిగింది. అయితే ఈ చర్చ కాస్త ఆమె వ్యక్తిగతమైనటువంటి మనోభావాలు దెబ్బతీసేలా, కుటుంబం యొక్క వ్యవహారాలలో ప్రతిష్టను దెబ్బతీసేలా చాలామంది విమర్శలు, వాక్యాలు, కామెంట్లు, ట్రోలింగ్స్ చాలా చేశారు. నిజంగా కూడా ఇది బాధాకరమైన విషయం అయినప్పటికీ ఎప్పుడైతే నేను మొదటి నుంచి చెప్తున్నట్టుగా నిహారిక వివాహం, విడాకులు వ్యక్తిగతమైనప్పటికీ ఎప్పుడైతే తన వివాహ సందర్భాన్ని అంతా కూడా సోషల్ ప్లాట్ఫామ్లో పబ్లిష్ చేసుకుందో, కాబట్టి ఆ రోజు నుంచి ఆ వివాహం తర్వాత జరిగేటువంటి వేడుక కూడా అందరికి కూడా పబ్లిక్ పరంగానే చర్చించుకోవాల్సిన పరిస్థితిలోకి వచ్చింది. అంతే ఆరబోసుకున్న తర్వాత మనం ఏరుకుంటాము అంటే అది ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. మనం పబ్లిక్లో ఆరబెట్టుకున్నప్పుడే మనం ముందుగా జాగ్రత్త పడాల్సి ఉండే. అయితే ఈ ప్రస్తుతానికి ఈ టాపిక్ ఎందుకు అంటే, కొనిదెల నిహారిక ఒక ప్రైవేట్ ఛానల్లో మాట్లాడుతూ తమ వివాహం తర్వాత జరిగిన విడాకులు ఆమె ఏ విధంగా బాధపడింది, ఏ విధంగా మనోధైర్యాన్ని కోల్పోయిందో కూడా తెలియచేస్తూ, ఈ పరిస్థితుల్లో నేను చాలా ధైర్యంగా ఉండాల్సి వచ్చి చాలా ధైర్యంగా ఉన్నానని కూడా చెప్పింది. ఈ పరిస్థితిని చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్తుంది. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదంటూ కూడా చెప్పుకుంటూనే, దీంతోపాటు పెళ్లి తర్వాత యాక్టింగ్ చేయలేదని అందరూ అనుకుంటున్నారు. కానీ నేను పెళ్లి తర్వాత యాక్టింగ్ అని కాదు, నిర్మాణ ప్రక్రియలో ఉండడం వల్ల, నిర్మాణ పనుల్లో ఉండడం, అది అందువలన నేను నటించలేకపోయాను. కానీ నా వ్యక్తిగత నిర్ణయాన్ని ఎవరు ప్రభావితం చేయలేదు, మనం గౌరవించాల్సిన వాళ్ళని గౌరవించకపోవడము అంటూ మళ్ళీ ఆ పాత తాలూకు భర్త యొక్క తప్పునే ఎత్తి చూపించే ప్రయత్నంగా ఏదో చెప్పే ప్రయత్నం చేసింది. ప్రస్తుతానికి అది అప్రస్తుతం. మనకు ఏదైతేనేమి నిహారిక, నాకు ఇప్పటికీ ఇంకా 30 ఏళ్ళే, నేను మంచి వరుడు దొరికితే తప్పకుండా నా అభిమానాన్ని, నా అభిరుచులను గౌరవించేవాళ్ళు, నా వ్యక్తిత్వాన్ని గౌరవించాలు వస్తే ఖచ్చితంగా మళ్ళీ పెళ్లి చేసుకుంటా అంటూ వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఏదైనా సరే సెలబ్రిటీసు తమ వ్యక్తిగత వివరాలని ఈ విధంగా సోషల్ ప్లాట్ఫామ్లో పెట్టినప్పుడే ఆ తర్వాత కార్యక్రమాలను కూడా సోషల్ ప్లాట్ఫామ్లో చర్చ జరుగుతుంటుంది. ఆమె వివాహం ఆ వ్యక్తిగత విషయాలైనప్పటికీ తరచూ వివాహం గురించి సోషల్ మీడియాలోనో, ప్రైవేట్ ఛానల్లో ఇట్లా బహిరంగంగా చర్చ చేయడము నిజంగా కూడా ఆ తర్వాత జరిగేటువంటి ట్రోలింగ్ కూడా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుందనేది నా అభిప్రాయం.